హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనకి తెలుగులోని శతక కవులు ఉన్నారండి. ఇది 7th క్లాస్ మాట, ఇది 6th క్లాస్ అండి. శతక కవులు గురించి చూద్దాము. పోతన 15వ శతాబ్దం భాగవతం అండి. శతకాలండి ఇవన్నీను, కాలం అండి ఇది. ఇవి కవి. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తపతి. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం గువ్వల చెన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి. చుక్కాకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగజా శతకం. గద్దల్ సామ్యూల్ 20వ శతాబ్దం హితోక్తి శతకం. జెండామాల్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం అండి. ఈ మూడు కొత్తవి అనమాట. న్యూస్ టెక్స్ట్ బుక్ ఇది 7th క్లాస్. ఇదిగోనండి 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ మాట. మనకి ఇయర్ ఈ మూడు కొత్తగా వచ్చాయి, ఇంపార్టెంట్ అండి. 6th క్లాస్లో కూడా ఉన్నాయండి కొంతమంది శతక కవులు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగుపూలు. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. తిక్కన 13వ శతాబ్దం మహాభారతం. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార కుమారి శతకాలు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తపతి. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. శతకం అంటే 100 పద్యాలు రాస్తే అవి శతకం అవుతాయండి. ఎవరైతే 100 పద్యాల కన్నా ఎక్కువ రాస్తారో వాళ్ళవి శతకాలు అనమాట. కంచెల గోపన్ గారు దాశరథి శతకం రాశారు. అలా వీళ్ళందరూ 100 పద్యాల పైన రాశారనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.